ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కసరత్తు వేగవంతం చేశారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు పంపిన సీఎం త్వరలో తాను ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ క్షేత్రస్థాయి సర్వే చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో పాటు అనేక జిల్లాల్లో జగన్కు చాలా మంది నాయకులు తలనొప్పిగా మారారు. అలాంటి వారిపై కఠిన నిర్ణయాలకు సీఎం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారంటున్నారు. ఇందులోని పార్టీ క్యాడర్కు దశ దిశ నిర్దేశిస్తారని నాయకులు చెబుతున్నారు. దీంట్లో దుష్ప్రచారాలకు ఎలాంటి తావు లేదు. ఫస్ట్ నుండి కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు, గడప గడప మన కార్యక్రమం అందరూ తిరగండి, అది తిరగకుండా మాకు రేపు సీటు కావాలి అంటే కనుక నేను ఇచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి ఆయన స్పష్టంగా అందరూ చెప్పారు. అప్పుడు మీడియాలో కూడా స్పష్టంగా దాని మీద కూడా వచ్చి ఉంది. కాబట్టి దీంట్లో స్పెషల్గా మళ్ళీ ముఖ్యమంత్రి గారు వీళ్ళని మారుస్తారు వాళ్ళు మారుస్తారు ఆయన ముందు నుండి ఒకటే చెప్పున్నాడు, మీరు శుభ్రంగా తిరగండి, మళ్ళీ రేపు మీరు గెలవాలా, మళ్ళీ రేపు మీరు తిరగకుండా రేపు మీరు ఓడిపోతే నేను చూడలేను, మీకన్నా నేను బాధపడాల్సి వస్తుంది, ఎందుకంటే మీరందరూ నా సొంత వాళ్ళు అని చెప్పి ఆయన స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇన్ఛార్జీలకు గారు చెప్పారు. దాని ప్రకారమే మరి జరగబోతూ ఉంది. మరి వేరే రకరకాలు వస్తాయి. ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా సమస్య సమావేశం పెట్టినా రకరకాలుగా వస్తూ ఉంటాయి. దీనిలో ఆయన మాత్రం ఒకటి స్పష్టమైతే కనుక ఆయన దగ్గర ఒక స్పష్టత అయితే ఉంది. ఈ నెల 13న మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీ సమన్వయకర్తలు కూడా పాల్గొంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన సీఎం ఈసారి మంత్రులు ఎమ్మెల్యేలతో మీటింగ్కు నిర్ణయం తీసుకున్నారు. గత సమావేశంలో ప్రతి సచివాలయ పరిధిలో కన్వీనర్లు, పార్టీ నియోజకవర్గ సారథుల నియామకాలు చేయాలని నిర్ణయించినా ఇప్పటికీ అవి పూర్తి కాలేదు. రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో వీరి నియామకంపైన సీఎం గట్టిగానే హెచ్చరించారు. ఇప్పుడు ఇదే అంశంపైన మరోసారి ఎమ్మెల్యేలకు హెచ్చరికల ద్వారా స్పష్టత ఇవ్వనున్నారని చెబుతున్నారు. అయితే నాయకులు కూడా పార్టీ అధ్యక్షుడు ఇచ్చే సలహాల మేరకు ముందుకెళతామని చెబుతున్నారు. రేపు 13వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా సమావేశం అవుతా ఉన్నాం. ఏదైతే పార్టీ నిర్దేశించిందో గృహ సారథులు, సచివాలయం కన్వీనర్స్ వీళ్ళందరినీ కూడా మరి సమాయత్తం చేసి వీళ్ళందరితో కూడా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయాలు, ఈ రాష్ట్రానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి పునాది వేస్తా ఉన్నారో విద్యా వ్యవస్థ మీద, వ్యవసాయం మీద, ఆరోగ్యం మీద ఇవన్నీ కూడా ప్రజల చేరువలో తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాయో వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. దీంతో పాటు ఏదైతే ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులుగా తీసుకున్న నిర్ణయాలకి అందరూ కూడా కట్టుబడేమో, పల్లె లీడర్ కానివ్వండి, లేకపోతే మన రచ్చబండ కానీ ఏదైనా సరే పార్టీ అధ్యక్షులు ఏది నిర్ణయిస్తే అది తప్పకుండా మేము అందరం కూడా పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే సమయంలో గత సమావేశంలో దాదాపు 28 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి సర్వే వివరాలను వెల్లడించారు. వీరందరికీ ప్రజల్లో గ్రాఫ్ పెరగకపోతే సీట్లు ఇవ్వటం కష్టమని ఆనాడే తేల్చి చెప్పారు. పనితీరు మెరుగుపరుచుకోవడానికి వారికి మరో అవకాశం ఇచ్చారు. అయినా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏమాత్రం పద్ధతి మార్చుకోలేదని జగన్ భావిస్తున్నారు. ఇలాంటి వారిపై ఈ సమావేశంలో సీఎం ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది. వాలంటీర్లు, గృహ సారథులతో తాము ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను సమీక్షిస్తామంటున్నారు నాయకులు. గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా మరి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకోవడమే కాకుండా గడిచినటువంటి 4 ఏళ్లలో ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అందినటువంటి అనేక సంక్షేమ పథకాల యొక్క ఫలాలకి సంబంధించినటువంటి వివరాలని చెబుతూ ఇంకా ఎక్కడైనా ఏదైనా లోపాలున్నా, సమస్యలున్నా వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తాం అనేటువంటి ఒక భరోసాను కల్పిస్తూ ప్రజలకు చేస్తూ ఉన్నటువంటి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మీద కావచ్చు, లేక ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ఒక మెకానిజంని రైట్ ఫ్రమ్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి లాస్ట్ ఉన్నటువంటి ప్రతి
చిన్న ఒక సామాన్యుడి వరకు అందేటటువంటి సమాచారానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను కానీ లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని క్షేత్రస్థాయిలోకి ప్రజలకి వివరించేటటువంటి ప్రయత్నం కోసం కావచ్చు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఐపాక్తో పాటు మరో 2 సర్వే సంస్థలతో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సర్వేలు చేయించుకున్నారట. ఈ నివేదికలు ఇప్పుడు జగన్ చేతిలో ఉన్నాయి. అందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రజలతో, పార్టీ కేడర్తో మమేకమవుతున్న తీరు, వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా మార్కులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పనితీరుపై ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ అప్పటికీ మారకపోతే జగన్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటారంటున్నారు. పార్టీని రానున్న ఎన్నికలకి సిద్ధం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మీటింగ్లో వాలంటీర్స్తో పాటు గృహ సారథులు నియామకం, అదేవిధంగా పల్లె నిద్ర గురించి ఈరోజు గ్రామాల్లో ఎలా వెళ్ళి ఏ విధంగా మనం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా పనిచేయాలని చెప్పి ఒక దిశ నిర్దేశం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇప్పటికే నిత్యం ప్రజల్లో ఉంటున్నాం. గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం చేయడంతో పాటు రోజు నియోజకవర్గానికి పరిమితమై అనేక కార్యక్రమాలు పాల్గొనే పనిలో నిమగ్నమై మొట్టమొదటి నుంచి కూడా నర్సరావుపేటలోనే ఉంటూ ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏ కార్యక్రమం ఉన్నా సరే హాజరవుతూ ప్రజల్లో మమేకమై ఆల్రెడీ ఉన్నాం. ఎన్నికలకు 6 నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తామని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష టీడీపీ తన అభ్యర్థులకు సిట్టింగులకు సీట్లు ఖరారు చేయడంతో పాటు కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమిస్తోంది. దీంతో ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను గమనిస్తూ గెలుపే ప్రామాణికంగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సీఎం జగన్ ఖరాఖండిగా చెబుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు అనే సిద్ధాంతం మాత్రమే అభ్యర్థుల ఎంపికకు ప్రామాణికంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సీఎం ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారని చెబుతున్నారు. భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించడానికి, పార్టీ నిర్మాణ వ్యవహారాలను చక్కదిద్దడానికి ఈ సమావేశం వేదిక కానుందంటున్నారు. అభ్యర్థుల క్రియాశీలత ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకుంటారంటున్నారు. సోమవారం 13వ తారీఖు 3 గంటలకి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో, అంటే మన క్యాప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, గృహసారథులకు సంబంధించిన అంశాలు, పార్టీకి సంబంధించిన అంశాలు మాట్లాడటానికి సమావేశం చేసుకున్నారు. ఆ సమావేశం ముఖ్యమంత్రి గారి అధ్యక్షత జరుగుతున్న సమావేశం. దానిలో అనేక విషయాలు, రేపు పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాలను గడప గడపకు ఎలా తీసుకెళ్తా ఉన్నారు, గృహసారథుల విషయాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, వాటి ట్రైనింగ్ ఎలా జరుగుతూ ఉంది. ఇప్పుడు చాలా మన గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు జరుగుతూ ఉన్నాయి. నేను 4 నియోజకవర్గాలు అటెండ్ అయ్యాను, ఇంకా అటెండ్ కావాల్సినవి ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలను వేగవంతం చేసి, పటిష్టవంతం చేసి, ఆర్గనైజేషన్ని రేపు ఎన్నికలకి ఎలా ప్రిపేర్ చేయాలని దాని మీద రేపు గైడెన్స్ ఇవ్వబోతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయన ఆలోచనల మేరకు నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. తనతో సహా నాయకులంతా ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలని, పార్టీ ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోనే ఉంటూ వారితోనే మమేకమవ్వాలని, వారితోనే గడపాలని హితోపదేశం చేసే అవకాశం ఉంది. ఇందుకు అనువుగా సీఎం జగన్ కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా ముఖ్యమంత్రి సైతం ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పర్యటనల్లో భాగంగా జగన్ పల్లె నిద్రకు నిర్ణయించారని సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత సీఎంతో పాటుగా ఎమ్మెల్యేలంతా ఇక ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందుకు వీలుగా నాయకులు కూడా సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు. ఖచ్చితంగా ఇంకా మరింత మెరుగుగా ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు ఆధారంగా ఇంకా ఎక్కడైనా ఏదైనా ప్రజలకి మంచి చేయాల్సినటువంటి విషయాల్లో ఎక్కడైనా వెనకబడి ఉన్నామా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనేటువంటిది కూడా సరిచేసుకునేటటువంటి ప్రయత్నం కావచ్చు. ఇంకా ఎక్కడైనా కొన్ని ప్రభుత్వపరమైనటువంటి పాలనాపరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద కావచ్చు రేపు 13వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మీటింగ్ జరుగుతుంది. సమావేశం జరిగే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు, అవి ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇచ్చే గుర్తింపుపైన సంకేతాలు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఎవరికి వార్నింగులు ఇస్తారు, ఎవరికి గిఫ్ట్ వోచర్లు ఇస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన చేసే ఏ ప్రకటన ఎవరి పాలిట వరమవుతుందో, శాపమవుతుందో అనే సందిగ్ధత అందరిలో నెలకొన్నట్టు చెబుతున్నారు.